హాయ్ అండి, వెల్కమ్ టు పిఎం రెడ్డిస్ పాలిటీ. మనం ఈరోజు నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ గురించి రోజు కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ఫస్ట్ కాన్స్టిట్యూషన్లో మనం పార్ట్ 1 తీసుకున్నాం. పార్ట్ 1లో ఏముంటుంది? ది యూనియన్ అండ్ its territory. The union and its territory. భారత యూనియను మరియు దాని భూభాగం. పార్ట్ 1లో మనకు భారత యూనియన్ మరియు దాని భూభాగం చెప్తుంది. ఈ పార్ట్ 1 వీటి గురించి వివరించేది ఆర్టికల్ నెంబర్స్ 1 నుంచి 4 వరకు ఉంటాయండి. ఆర్టికల్ 1 to 4, ఆర్టికల్స్ 1 నుండి 4 వరకు భారత యూనియన్ మరియు దాని భూభాగం గురించి వివరిస్తాయి. ఫస్ట్ చూద్దాం. మన ఫస్ట్ యూనియన్కి టెరిటరీకి డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఫస్ట్ యూనియన్ ఏంటండి, టెరిటరీ ఏంటండి. ఫస్ట్ చూద్దాం. ఇండియన్ యూనియన్ అంటే ఏంటి? ఇండియన్ యూనియన్లో వచ్చేది ఓన్లీ రాష్ట్రాలు మాత్రమే వస్తాయి. ఇండియన్ యూనియన్లో ఓన్లీ స్టేట్స్ మాత్రమే వస్తాయి, రాష్ట్రాలు మాత్రమే వస్తాయి. సెకండ్, టెరిటరీ. ఇండియన్ టెరిటరీ అంటే ఏమొస్తాయి? స్టేట్స్, రాష్ట్రాలు వస్తాయి. 2 యూటీస్, యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు. థర్డ్ వన్, అక్వైర్డ్ రీజియన్స్, ఆర్జిత ప్రాంతాలు. ఇండియన్ టెరిటరీ అంటే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అక్వైర్డ్ రీజియన్స్ అంటే ఆర్జిత ప్రాంతాలు. టెరిటరీ అంటే భూభాగం. ఇండియన్ భూభాగంలో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు మరియు ఆర్జిత ప్రాంతాలు వస్తాయి. ఇండియన్ యూనియన్ అంటే యూనియన్లో వచ్చేది ఓన్లీ రాష్ట్రాలు మాత్రమే వస్తాయి. ఓకేనా? ఓన్లీ స్టేట్స్ మాత్రమే వస్తాయి. మనం ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 1. ఆర్టికల్ 1లో మనకేం చెప్పినారు? ఆర్టికల్ 1 రెండింటి గురించి చెప్తారు ముఖ్యంగా. ఫస్ట్ వన్ నేమ్, సెకండ్ వన్ టైప్ ఆఫ్ పాలిటీ. అంటే ఎవరిది పేరంటే మన దేశం యొక్క పేరు, మరియు సెకండ్ వన్ మన దేశం యొక్క రాజకీయ స్వభావం ఎలాంటిది. ఆర్టికల్ 1 డీల్ చేసేది పేరు మరియు రాజకీయ స్వభావం. ఓకేనా? మన దేశం యొక్క పేరు రాజ్యాంగంలో ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా అనగా భారత్ అని చెప్పబడింది. ఆర్టికల్ 1లో ఇండియా అనగా భారత్ అని చెప్పబడింది. ఓకేనా? నెక్స్ట్, టైప్ ఆఫ్ పాలిటీ. రాజకీయ స్వభావం అంటే రాష్ట్రాల యూనియన్. అంటే ఇండియా అనగా భారతదేశం, భారతదేశం అనగా రాష్ట్రాల కలయిక. టైప్ ఆఫ్ పాలిటీ అంటే రాష్ట్రాల యూనియన్. ఆర్టికల్ 1 తెలుగు చూడండి. ఇండియా అనగా భారత్ అనగా రాష్ట్రాల కలయిక అని చెప్పబడింది. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా అనగా భారత్ అనగా రాష్ట్రాల కలయిక, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఓకేనా? ఫస్ట్ మన దేశంలో రాష్ట్రాలు ఒప్పందంతో ఏర్పడినటువంటివి కావు. మన దేశంలో రాష్ట్రాలు అంటే ఒప్పందపూర్వకంగా ఏర్పడినటువంటివి కావు. నెక్స్ట్, ఇండియా పరిపూర్ణమైన సమాఖ్య కాదు.
పరిపూర్ణమైన సమాఖ్య కాదు. అంటే మన దేశంలో మన రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడా పేర్కొనలేదు. సమాఖ్య అనే వర్డ్ ఫెడరేషన్ వర్డ్ మన రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. మన రాజ్యాంగంలో ఫెడరేషన్ ఎక్కడా పేర్కొనలేదు. కారణం ఎందుకంటేనే మన దేశంలోని రాష్ట్రాలకు అంటే ఫెడరేషన్ అంటే కనుక రాష్ట్రాలు ఎప్పుడైనా వస్తే కనుక ఎప్పుడైనా విడిపోవడానికి కారణం ఉంటుంది, అంటే విడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే మన దేశంలోని రాష్ట్రాలు ఎప్పటికీ విడిపోవడానికి ఆస్కారం ఉండదు. అందుకే మన దేశంలో సమాఖ్యకు బదులు యూనియన్ అనే పదాన్ని పేర్కొన్నారు. సమాఖ్యకు బదులు యూనియన్, సమాఖ్యకు బదులుగా యూనియన్ పదం పేర్కొన్నారు. యూనియన్ అంటే మీనింగ్ ఐక్యత వస్తుంది. నెక్స్ట్ సమాఖ్య అంటే సమాఖ్య 2 రకాలుగా ఉంటుంది. ఏకీకరణ ద్వారా ఏర్పడిన సమాఖ్య 2 రకాలు. ఏకీకరణ ద్వారా ఏర్పడిన సమాఖ్య. రెండో వచ్చేసి రాష్ట్రాల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడిన సమాఖ్య, అంటే ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఫెడరేషన్ బై డిస్ఇంటిగ్రేషన్. 2 టైప్స్. సమాఖ్య ఫెడరేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్, సెకండ్ టైపు ఫెడరేషన్ బై డిస్ఇంటిగ్రేషన్. ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్కి ఎగ్జాంపుల్ USA. 1787లో కొన్ని రాష్ట్రాలన్నీ కలిసి అంటే వాళ్ళకు పరిపాలన కోసము అంటే సైనికుల కోసము వాళ్ళకు ఎవరైనా దాడి చేస్తారని చెప్పేసి కొన్ని రాష్ట్రాలుగా కలిసి వాళ్ళు 1787లో ఒక దేశంగా ఏర్పడినారు. అంటే దాన్ని USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్ రాష్ట్రాల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడిన సమాఖ్య ఎగ్జాంపుల్ వచ్చేసి కెనడా. ఫెడరేషన్ బై డిస్ఇంటిగ్రేషన్ ఎగ్జాంపుల్ వచ్చేసి కెనడా వచ్చేసి 1867లో కెనడా దేశము కొన్ని రాష్ట్రాలుగా డివైడ్ అయింది. ఎప్పుడు 1867లో రాష్ట్రాల విచ్ఛిన్నం, అంటే రాష్ట్రాలన్నీ డివైడ్ అయినాయి ఇక్కడ. అందుకే దాన్ని రాష్ట్రాల విచ్ఛిన్నం ద్వారా ఏర్పడిన సమాఖ్య అంటారు కెనడా. మనం యూనియన్ అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే కెనడా దేశం తీసుకున్నాం. యూనియన్ అనే వర్డ్ మన రాజ్యాంగ నిర్మాతలు కెనడా నుండి తీసుకున్నారు. ఓకే, మన రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడా పేర్కొనలేదు. ఫెడరేషన్ పదం ఎక్కడా పేర్కొనలేదు. సమాఖ్యకు బదులుగా వాడిన పదం యూనియన్ అంటే ఐక్యత అని అర్థం. అంటే మన దేశంలో రాష్ట్రాలు ఎప్పటికీ విడిపోవడానికి ఆస్కారం లేదు. ఓకేనా, మన దేశంలో రాష్ట్రాలు ఎప్పటికీ విడిపోవడానికి ఆస్కారం లేదు. అందుకే మన దేశాన్ని రాష్ట్రాల విభజిత అవిభాజ్య భారత్ అంటారు. రాష్ట్రాల విభజిత అవిభాజ్య భారత్. రాష్ట్రాల విభజిత అవిభాజ్య భారత్. డిస్ట్రక్టబుల్ స్టేట్స్, ఇండస్ట్రబుల్ ఇండియా అని పిలుస్తారు. రాష్ట్రాల విభజిత అవిభాజ్య భారత్ అంటే మన దేశంలో ఉన్న రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలుగా పార్లమెంట్ డివైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ మనకు వస్తుంది. నెక్స్ట్ అవిభాజ్య భారత్ అంటే మన దేశంలోని రాష్ట్రాలు ఎప్పటికీ విడిపోవడానికి ఎక్కడికి బయటకు పోవడానికి ఆస్కారం ఉండదు. అంటే మన దేశంలో రాష్ట్రాలు బయటకడానికి ఉండదు. కానీ రాష్ట్రాల విభజిత అంటే మన దేశంలో ఉన్న రాష్ట్రాలని పార్లమెంటు కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకునే ఆస్కారం కలిగి ఉంటుంది, పార్లమెంట్కి అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 2 చూద్దాం. ఆర్టికల్ 2 ప్రకారం భారత పార్లమెంటు ఒక చట్టం ద్వారా లేదా ఒక శాసనం ద్వారా విదేశీ ప్రాంతాలను చేర్చుకోవచ్చు లేదా ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశీ ప్రాంతాలు చేర్చుకోవచ్చు లేదా ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్మిట్ మరియు ఎస్టాబ్లిష్. ఆర్టికల్ 2 ప్రకారం భారత పార్లమెంటు ఒక చట్టం ద్వారా విదేశీ ప్రాంతాలను
చేర్చుకోవచ్చు మరియు ఏర్పాటు చేసుకోవచ్చు. అడ్మిషన్ మరియు ఎస్టాబ్లిష్, అడ్మిట్ మరియు ఎస్టాబ్లిష్, అడ్మిట్ ఆర్ ఎస్టాబ్లిష్, చేర్చుకోవచ్చు లేదా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఫస్ట్ మనం సిక్కిం రాష్ట్రాన్ని చూద్దాం. ఎగ్జాంపుల్ సిక్కిం వచ్చేసి 1974 కంటే ముందు చోగ్యాల్ అనే ఒక సపరేట్ రాజ్యంగా ఉండేది. చోగ్యాల్ అనే ఒక సపరేట్ రాజ్యంగా ఉండేది. వీళ్ళు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రక్షణ దృష్ట్యా సిక్కిం ప్రజలు అంటే ఈ చోగ్యాల ప్రజలు భారతదేశంలోకి విలీనం కావాలని అనుకున్నారు. ఎప్పుడు 1974 కంటే ముందు చోగ్యాల్ అనే సిక్కిం అనేది చోగ్యాల్ అనే ఒక రాజవంశంలో ఉండేది. వీళ్ళు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రక్షణ దృష్ట్యా ఈ సిక్కిం ప్రజలు అంటే చోగ్యాల ప్రజలు 1974లో భారత యూనియన్లోకి రావాలని చేసి ఇండియాలోకి రావాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఆ విధంగా అనుకుంటే వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ని అడిగితే వీళ్ళు 1974లో 35వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1974లో 35వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సిక్కిం ప్రాంతాన్ని ఇండియాలోకి అడ్మిట్ చేసుకుంటారు. ఎప్పుడు 1974లో 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సిక్కిం ప్రాంతాన్ని ఇండియాలోకి అడ్మిట్ చేసుకుంటారు. ఈ సిక్కిం ప్రాంతాన్ని అడ్మిట్ చేసుకున్న తర్వాత ఈ సిక్కిం ప్రాంతానికి ఆర్టికల్ 2A మరియు షెడ్యూల్ 10 ఈ 35వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడతాయి. చేర్చి ఈ సిక్కిం ప్రాంతానికి అసోసియేటెడ్ స్టేటస్ ఇస్తారు. సిక్కిం ప్రాంతానికి 1974లో 35వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చుకున్న తర్వాత అసోసియేట్ స్టేట్ హోదా ఇస్తారు సిక్కిం రాష్ట్రానికి. మరియు ఆర్టికల్ 2A మరియు షెడ్యూల్ 10ని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేరుస్తారు. చేర్చిన తర్వాత సిక్కిం ప్రాంతానికి 1975లో మళ్ళీ 36వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 2A మరియు షెడ్యూల్ 10ని తొలగించి సిక్కింకు పూర్తి రాష్ట్ర హోదా కల్పించారు. సిక్కింకు పూర్తి రాష్ట్ర హోదా అంటే 22వ రాష్ట్రంగా ఇండియాలో విలీనమైంది. 1975లో 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సిక్కిం రాష్ట్రం మన ఇండియాలోకి 22వ రాష్ట్రంగా చేర్చబడింది. అంటే ఎస్టాబ్లిష్ చేయబడింది, ఏర్పాటు చేయబడింది. అడ్మిట్కు ఎస్టాబ్లిష్కు డిఫరెన్స్. ఓకే, సిక్కిం రాష్ట్రం 1974 కంటే ముందు చోగ్యాల్ అనే ప్రాంతంలో ఉండేది. ఈ చోగ్యాల్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు వీళ్ళు రక్షణ దృష్ట్యా ఇండియాలోకి విలీనం కావాలనుకుంటారు. ఇండియన్ గవర్నమెంట్ అయితే 1974లో 35వ రాజ్యాంగ సవరణ చట్టం 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సిక్కిం ప్రాంతాన్ని ఇండియాలోకి అడ్మిట్ చేసుకొని సిక్కింకు అసోసియేటెడ్ స్టేట్ స్టేటస్ ఇస్తారు. ఇచ్చి ఆర్టికల్ 2A మరియు షెడ్యూల్ 10ను మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేరుస్తారు. చేర్చిన తర్వాత మళ్ళీ 75వ రాజ్యాంగ సవరణ 1975లో 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సిక్కింకు 22వ రాష్ట్ర హోదా కల్పించి మన దేశంలో ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఈ 36th కాన్స్టిట్యూషన్లో చేసినప్పుడు ఆర్టికల్ 371F చేర్చబడుతుంది. అంటే సిక్కిం రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలు మళ్ళీ మనకి వేరే క్లాసులు వస్తే దాని గురించి చూద్దాం. 1975లో 36వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సిక్కిం రాష్ట్రాన్ని 22వ రాష్ట్రంగా మన దేశంలోకి ఎస్టాబ్లిష్ చేసినారు. చేర్చి ఆర్టికల్ 371F చేర్చబడింది. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారమే ఆర్టికల్ 2A మరియు షెడ్యూల్ 10ని తొలగించబడింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 3 చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ 3లో
నూతన రాష్ట్రాల ఏర్పాటు. నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు ఉన్న రాష్ట్రాల యొక్క పేర్లు మార్చడం, లేదా ఉన్న రాష్ట్రాల యొక్క బౌండరీస్ మార్చడం, లేదా సరిహద్దులు అంటే సరిహద్దులు కానీ టెరిటరీ కానీ మార్చడం, లేదా కొన్ని రాష్ట్రాలని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలపడం లాంటివి ఈ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ చేస్తుంది. నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు పేర్ల మార్పు, సరిహద్దు మార్పులు, ఇవన్నీ పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంటు ఏ విధంగా చేస్తుంది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నూతన రాష్ట్రాల ఏర్పాటు ఏ విధంగా చేస్తారు? నూతన రాష్ట్రాల ఏర్పాటు ఏర్పాటు చేయాలంటే కంపల్సరీగా ఫస్ట్ పార్లమెంటు సభలు, పార్లమెంట్ ఎన్ని సభలు ఉంటాయి? 2, లోక్సభ, రాజ్యసభ. పార్లమెంట్లో ఈ నూతన రాష్ట్రాలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలి. ఎక్కడ? పార్లమెంట్లో ఎన్ని సభలు ఉంటాయి? లోక్సభ మరియు రాజ్యసభ. ఈ బిల్లును లోక్సభలో కానీ ప్రవేశపెట్టవచ్చు, లేదా రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. ఎయిదర్ లోక్సభ, రాజ్యసభ ఏ సభలో అయినా ప్రవేశపెట్టుకోవచ్చు. కానీ అంతకంటే ముందు ఈ రాష్ట్రాలకు సంబంధించిన బిల్లు ఎక్కడైతే ప్రవేశపెడుతున్నారో వీళ్ళు కంపల్సరీగా రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి. ఎవరనుమతి? ప్రెసిడెంట్ గారి యొక్క అనుమతి కంపల్సరీ తీసుకోవాలి. పూర్వానుమతి, రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి తీసుకోవాలి. లోక్సభలో కానీ ప్రవేశపెట్టవచ్చు, లేదా రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో అయినా ప్రవేశపెట్టుకోవచ్చు. రాష్ట్రపతి గారు ఈ నూతన రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రం అయితే అంటే ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తారో ఆ రాష్ట్రం వల్ల ఏదైనా రాష్ట్రం ఇబ్బంది కలిగింటే ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ బిల్లును ఏదైతే బిల్లు ఉంటుందో స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ఆ రాష్ట్రానికి సంబంధిత రాష్ట్రానికి పంపిస్తారు రాష్ట్రపతి గారు. అంటే అక్కడి యొక్క రాష్ట్రం యొక్క అసెంబ్లీ అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ యొక్క అనుమతి కోసం ఆ బిల్లును పంపిస్తారు. ఎవరు? రాష్ట్రపతి గారు ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును అంటే ఏ రాష్ట్రం అయితే దీనివల్ల ఇబ్బంది పడుతుందో ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ అసెంబ్లీకి బిల్లును పంపిస్తారు. పంపించిన తర్వాత ఈ బిల్లులో ఆ రాష్ట్రం ఓకే చేయొచ్చు, లేదా నాట్ ఓకే ఏదేం చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ ఈ బిల్లును తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రపతి గారు సమర్పిస్తే రాష్ట్రపతి గారు ఈ అసెంబ్లీ యొక్క అనుమతి కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా తీసుకోవాల్సిన అవసరం అంటే ఆ అసెంబ్లీ ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం విడిపోతుందో ఆ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీకి పంపిస్తే బిల్లు ఆ అసెంబ్లీ ఓకే చేయొచ్చు, లేదా నాట్ ఓకే ఏదేం చేయొచ్చు. 2014లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి బిల్లు తీసుకొచ్చినారు. అంటే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 తీసుకొచ్చారు కదా. ఆ బిల్లు మనకు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా సీఎం, అప్పుడు బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లులో మన వాళ్ళు ఆ బిల్లుకు నాట్ ఓకే అంటే ఓకే చెప్పలేదు, రిజెక్ట్ చేసినారు బిల్లును. అంటే మాకు అవసరం లేదు, తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉండనివ్వండి అని చెప్పేసి వాళ్ళు ఈ అసెంబ్లీకి పంపించిన బిల్లును వాళ్ళు పంపిస్తానుక రాష్ట్రపతి దాన్ని అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా వాళ్ళు అసెంబ్లీ ఏం చెప్పినా కూడా అది అనవసరం వాళ్ళకు. అంటే రాష్ట్రపతి గారికి అనుమతి కంపల్సరీ. రాజ్యాంగంలో అంటే ఈ అసెంబ్లీకి పంపించిన బిల్లు ఎన్ని రోజులుగా అసెంబ్లీ తిరిగి పంపించాలంటే కనుక దానికి సంబంధించి రాజ్యాంగంలో నిబంధన లేదు. రాష్ట్రపతి యొక్క అనుమతి, రాష్ట్రపతి గారు 1 వీక్ పెట్టచ్చు, 1 మంత్ పెట్టచ్చు, 2 మంత్స్ పెట్టచ్చు, ఆయన ఇష్టం. రాష్ట్రపతి గారు ఎప్పటిలోగా చెప్తే కనుక అప్పట్లోగా అసెంబ్లీ బిల్లును తిప్పి పంపాలి మళ్ళీ. అంటే వాళ్ళు ఓకే చేయొచ్చు, లేదా నాట్ ఓకే చేయొచ్చు. ఏం చేసినా కూడా రాష్ట్రపతి గారు వాడు విడగొట్టాలంటే కనుక వాళ్ళు విడగొట్టేస్తారు బిల్లును. రాష్ట్రాన్ని విడగొట్టాలంటే విడగొట్టిస్తారు. ఇప్పుడు రాష్ట్రపతి గారు ఈ అనుమతి తీసుకున్న తర్వాత లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్లు ప్రవేశపెడతారు. ఫస్ట్ చూడండి, ఒకవేళ లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో బిల్లు ఓకే అయిన తర్వాత ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు ఓకే అయింది. ఓకే అయితే ఈ బిల్లు తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యసభకి వెళ్ళాలి. ఈ బిల్లు మళ్ళీ రాజ్యసభకు వస్తుంది. ఈ రాజ్యసభ ఈ బిల్లును ఓకే చేస్తే అప్పుడు ఈ బిల్లు మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ గారు ఓకే చేస్తే ఆ బిల్లు ఓకే చట్టంగా మారుతుంది. చట్టంగా మారి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది. ఒకవేళ లోక్సభ ఈ బిల్లుకు ఓకే చేసి రాజ్యసభ ఓకే చేయకుంటే అప్పుడు బిల్లు ఏమవుతుంది? రద్దు అవుతుంది.
రద్దు అవుతుంది లేదా ల్యాప్స్డ్ అంటే రద్దు అవుతుంది, కొలాప్స్ అవుతుంది, రద్దు అవుతుంది. నెక్స్ట్ అంటే లోక్సభలో అంటే ఈ స్టేట్ ఆర్గనైజేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభ ఓకే చేసిన తర్వాత రాజ్యసభ ఓకే చేయలేదు అన్నప్పుడు ఈ బిల్లు రద్దు అవుతుంది. ఇంకోటి నెక్స్ట్ ఇక్కడ ఈ బిల్లు రద్దు అవుతుంది, ఇక్కడ రాష్ట్ర ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళదు, ఇక్కడే రద్దు అవుతుంది బిల్లు. ఒకవేళ ఫస్ట్ లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభనే బిల్లును నాట్ ఓకే చేస్తే అంటే బిల్లును వీళ్ళు ఓకే చేయకుంటే ఆ బిల్లును ఓకే చేయకుంటే ఇక్కడే రద్దు అవుతుంది బిల్లు రాజ్యసభలోని. లోక్సభలో మొదటిసారిగా స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రవేశపెడితే ఇక్కడ ఓకే అయితే రాజ్యసభకు వస్తుంది, రాజ్యసభలో ఓకే అయితే ప్రెసిడెంట్కి వెళ్ళి ఆ బిల్లు ఓకే అవుతుంది. నెక్స్ట్ అక్కడ బిల్లు ఓకే అయిన తర్వాత చట్టంగా మారుతుంది, యాక్ట్గా మారుతుంది. నెక్స్ట్ ఒకవేళ రాజ్యసభలో బిల్లు లోక్సభలో ఒకవేళ బిల్లు ఓకే అయ్యి మళ్ళీ రాజ్యసభలో బిల్లు తిరస్కరిస్తే అక్కడ బిల్లు రద్దు అవుతుంది. ఒకవేళ లోక్సభలో మొదటగా ప్రవేశపెట్టినప్పుడే బిల్లు తిరస్కరించబడితే అక్కడే ఆ బిల్లు రద్దు అవుతుంది, ఓకే. లోక్సభలో బిల్లు ఓకే కావాలంటే ఎంతమంది పర్మిషన్ కావాలి? మొత్తం లోక్సభలో మెంబర్స్ ఎంత? లోక్సభ మెంబర్స్ మొత్తం 543. ఈ 543లో ఆ రోజు బిల్లుకి సంబంధించి ఎవరైతే అంటే ఆ రోజు బిల్లు ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు బిల్లుకి సంబంధించి హాజరై ఓటు వేసిన వారిలో సగం మంది ఉంటే ఆ బిల్లు ఓకే అవుతుంది. అంటే దీన్ని సింపుల్ మెజారిటీ అంటారు. సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ అంటే ఆ బిల్లు ఓకే అవుతుంది. మొత్తం లోక్సభలో ఎంత? 543 మెంబర్స్ టోటల్ మెంబర్స్ 543. ఆ రోజు సభకు మొత్తం 100 మంది వేసినారు అనుకోండి, 100 వస్తే 51 మెంబర్స్ ఎవరైతే ఓకే వేస్తే కనుక ఆ బిల్లు ఓకే అవుతుంది. ఆ విధంగా సేమ్ రాజ్యసభలు కూడా అదే. మొత్తం రాజ్యసభ మెంబర్స్ అంతా రాజ్యసభ 245. ఈ 245లో ఆ రోజు సభకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటే కనుక మొత్తం ఆ రోజు 120 మెంబర్స్ వస్తే కనుక దాంట్లో 61 మెంబర్స్ ఓకే వేస్తే బిల్లు ఓకే అవుతుంది. అంటే సభకు హాజరై ఓటు వేసిన వారిలో సగం మంది, దాన్ని సింపుల్ మెజారిటీ అంటారు. సింపుల్ మెజారిటీతో చేస్తే కనుక అది రాజ్యాంగ సవరణ కిందికి రాదు. సాధారణ మెజారిటీతో పార్లమెంటు ఏదైనా చట్టాన్ని అంటే బిల్లును చట్టంగా మారిస్తే అది రాజ్యాంగ సవరణ కిందికి రాదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కిందికి రాదు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 3 ప్రకారం భారత పార్లమెంటు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది? మొదటగా పార్లమెంట్లో మొత్తం ఎన్ని సభలు ఉంటాయి? 2 సభలు ఉంటాయి, లోక్సభ మరియు రాజ్యసభ. ఈ లోక్సభ మరియు రాజ్యసభలో ఈ నూతన రాష్ట్రాలకు సంబంధించిన బిల్లును ఏ సభలైనా ప్రవేశపెట్టుకోవచ్చు. లోక్సభ కానీ రాజ్యసభలో ఏ సభలైనా ప్రవేశపెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఈ లోక్సభలో కానీ రాజ్యసభలను ప్రవేశపెట్టే ముందు ఈ రాష్ట్రానికి సంబంధించిన అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రాన్ని బిల్లు మొదటిగా రాష్ట్రపతి గారి యొక్క అనుమతి తీసుకొని ఇక్కడ ఈ సభల్లో ప్రవేశపెట్టుకోవాలి. అంటే మొదటగా ప్రెసిడెంట్ గారి అనుమతి ఉంటేనే ఇక్కడ ఈ సభలకు అనుమతిస్తారు బిల్లును, లేదంటే కనుక లేదు. రాష్ట్రపతి గారు అనుమతి తీసుకున్న తర్వాత ఈ సభలో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి గారు ఏ రాష్ట్రానికి సంబంధించి విడిపోతుందో ఆ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధిత బిల్లును అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును పంపిస్తే ఆ అసెంబ్లీ ఆ బిల్లుకు ఓకే చేయొచ్చు లేదా రద్దు చేయొచ్చు, అంటే ఆ బిల్లును ఓకే చేయొచ్చు లేదా నాట్ ఓకే తిరస్కరించవచ్చు. బిల్లును చెప్పలేము. ఇక్కడ ఓకే చేస్తున్నగా ఏం లేదు, నాట్ ఓకే చేసినా కూడా బిల్లు మళ్ళీ రాష్ట్రపతికి వస్తుంది. రాష్ట్రపతి గారు ఆయన నిర్ణయాన్ని బట్టే అంటే వాళ్ళ ఇష్టం అది. రాష్ట్రం యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రం యొక్క అనుమతి తీసుకోవాలి అని 4వ రాజ్యాంగ సవరణ చట్టం 1955 ద్వారా చేర్చబడింది రాజ్యాంగంలో. అంటే సంబంధిత రాష్ట్రం ఏ రాష్ట్రం అయితే దానికోసం ఇబ్బంది అవుతుందో ఆ రాష్ట్రానికి సంబంధించి ఆ బిల్లును పంపేయండి అని చెప్పేసి 4వ రాజ్యాంగ సవరణ చట్టం 1955లో చేర్చబడింది. కానీ ఆ రాష్ట్ర అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, అంటే పరిగణలోకి తీసుకోనవసరం లేదు. ఆ అసెంబ్లీ నాట్ ఓకే చేసినా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏ విధంగా సరే బిల్లును ఓకే చేస్తారు. ఈ పార్లమెంట్కి వచ్చిన తర్వాత లోక్సభలో బిల్లు ప్రవేశపెడితే లోక్సభలో ఆ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ ఓకే చేస్తే కనుక అది రాజ్యసభకు వస్తుంది. రాజ్యసభ ఓకే చేస్తే ఆ బిల్లును ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ గారు ఆ బిల్లుకు ఓకే చేస్తే ఆ బిల్లు చట్టంగా మారుతుంది. ఒకవేళ లోక్సభ ఈ బిల్లును
ఓకే వేసి రాజ్యసభలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఆ బిల్లును తిరస్కరిస్తే అది అక్కడే రద్దు అవుతుంది, అంటే ల్యాబ్స్ రద్దు అవుతుంది. ఒకవేళ రాజ్యసభ అంటే లోక్సభకు ఫస్ట్ లోక్సభలోనే ప్రవేశపెడితే లోక్సభలోనే ఆ బిల్లు రద్దు అవుతే అక్కడే రద్దు అవుతుంది, పూర్తిగా తిరస్కరిస్తే కనుక అక్కడే రద్దు అవుతుంది బిల్లు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 4. ఆర్టికల్ 4 ప్రకారం నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3లకు సవరణ చేస్తారు. నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3లకు సవరణ చేస్తే అది రాజ్యాంగ సవరణగా పరిగణించబడదు, రాజ్యాంగ సవరణ చట్టంగా పరిగణించరు. మరియు నెక్స్ట్ ఇంకోటి, నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3ని సవరణ చేస్తే షెడ్యూల్ 1 అండ్ 4లకు తప్పనిసరిగా సవరణ చేయాలి. నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3లకు సవరణ చేస్తే రాజ్యాంగ సవరణగా పరిగణించరు. మరియు అదేవిధంగా నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలో ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3ని సవరిస్తే తప్పనిసరిగా షెడ్యూల్ 1 అండ్ 4లను తప్పనిసరిగా సవరణ చేయాలి. షెడ్యూల్ 1లో ఏముంటుంది? సేమ్ రాష్ట్రాల భూభాగం, రాష్ట్రాల పేర్లు, వాటి గురించి ఉంటుంది. అంటే ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రం ఉంటుంది, ఆ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా రాష్ట్రం పేరు, ఆ రాష్ట్రం యొక్క వైశాల్యం, జనాభా పూర్తిగా ఉంటాయి. నెక్స్ట్ షెడ్యూల్ 4లో ఏముంటాయి కనుక ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ సీట్ల గురించి పేర్కొంటుంది షెడ్యూల్ 4. షెడ్యూల్ 1 రాష్ట్రాల యొక్క భూభాగం మరియు వాటి పేర్ల గురించి పేర్కొంటుంది. మరియు షెడ్యూల్ 4 వచ్చేసి రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ సీట్లు. అందుకే తప్పనిసరిగా ఆర్టికల్ 2 మరియు ఆర్టికల్ 3లకు సవరణ చేస్తే తప్పనిసరిగా షెడ్యూల్ 1 మరియు షెడ్యూల్ 4లకు తప్పనిసరిగా సవరణ చేయాలి అని చెప్తుంది. ఓకే అండి, కంప్లీట్. నెక్స్ట్ ఆర్టికల్స్లో మళ్ళీ చూద్దాం.